ప్రతి వాక్యానికి చివర రాధిక అని యాడ్ చేయడం, అట్లుంటది మనతోటి అని తరచూ చెప్పడం, డీజే టిల్లు అనే సూపర్ హిట్ సాంగ్ దాన్ని పదే పదే బీజిఎం గా మార్చుకోవడం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, హీరో సరదా క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ తీరు, జస్ట్ ఫన్ ఓరియంటెడ్ కథా కథనాలు, ఇవే కదా డీజే టిల్లు సినిమా బంపర్ హిట్ కావడానికి కారణాలు. టిల్లు స్క్వేర్ పేరిట సీక్వెల్ లోనూ ఆ సరదాతనం అలాగే కొనసాగింది. ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు సిద్ధు విశ్వరూపం. నిజానికి ఇదేమి నటనకు ఛాలెంజింగ్ అన్న రోల్ కాదు, కానీ ఆడియన్స్ ను థియేటర్లో కూర్చున్నంతసేపు నవ్వించడం అనేది పెద్ద టాస్క్. దాన్ని సిద్ధు పెర్ఫెక్ట్ గా పోషించాడు. కాకపోతే ఫస్ట్ పార్ట్ లో నేహా సిద్ధుల నడుమ సీన్లు, కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సీక్వెల్ లో మాత్రం అనుపమ సిద్ధు నడుమ అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఏదో లిప్ లాక్లు, మీద పడిపోవడాలు గట్రా ఉన్నా మరి హాట్ బూత్ బాపతు థర్డ్ స్టాండర్డ్ సినిమా స్థాయికి ఏమీ తీసుకుపోలేదు కాబట్టి రక్షించారనే చెప్పాలి. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ గురించి కాదు ఆమె పాత్ర గురించే మాట్లాడుకుంటారు అన్నాడు కదా సిద్ధు ఏదో ప్రెస్ మీట్ లో. అంత సీన్ ఏమీ లేదని చెప్పాలి. అనుపమ పెద్ద ప్లస్ పాయింట్ ఏమీ కాదు ఈ సినిమాలో. అసలు సిద్ధు తప్ప ఎవ్వరూ కనిపించలేదు ఈ సినిమాలో పెద్దగా. అయినా సరే బాగానే ఉంది. బిర్యానీలు, పులిహోరాలు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి గ్లామర్ కు బోల్డ్ కు నడుమ గీతలు చెరిపేసినా సరే, తనను తాను అనుపమ తగ్గించుకున్నా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సినిమాలో మరీ చెప్పుకోవాల్సింది వన్ లైనర్లు. డైలాగులు ఎవరు రాశారో గానీ చాలా బాగా రాశారు. దాదాపు ప్రతి సీన్ లోనూ ఇవి సిద్ధు నోటి వెంట వినబడుతూనే ఉన్నాయి. థియేటర్లో నవ్వులు పేలాయి. ఒక ఫన్ ఓరియంటెడ్ సినిమాకు అంతకుమించి ఏం కావాలి చెప్పండి. ఈ మధ్య కాలంలో ఇంతగా పేలిన వన్ లైనర్స్ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ కారణాల్లో డీజే టిల్లు అనే పాట కూడా ఒకటే. లాలాగూడ, అంబర్పేట, మల్లేపల్లి, మలక్పేట అని సాగుతుంది ఈ పాట. సెకండ్ పార్ట్ లో అంత జోష్ నింపే పాట ఏమీ లేదు, కానీ బీమ్స్ బీజిఎం సీన్లకు తగినట్టుగా బాగానే ఎలివేట్ చేసింది. ఇలాంటి సినిమాల్లో కథ కాకరకాయ అని చెప్పుకునేంత పెద్దగా గొప్పగా ఏమీ ఉండదు కదా. ఫస్ట్ హాఫ్ అయితే కథ గురించి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండానే ఫుల్ ఫన్ తో లాగించేశారు. నిజానికి ఫస్ట్ పార్ట్ తో పోలిక లేకుండా ఈ సెకండ్ పార్ట్ గురించి చెప్పుకోలేం. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఈ సెకండ్ పార్ట్ ను ఎంజాయ్ చేయడం కొద్ది కష్టమే అవుతుంది. ఈ సీక్వెల్ ఏమాత్రం డౌన్ అయినా పాపం దర్శకుడిని తిట్టిపోసేవాళ్ళు. ఫస్ట్ పార్ట్ దర్శకుడు వేరు, ఈ సీక్వెల్ దర్శకుడు వేరు కదా. మరీ చప్పట్లు కొట్టి పదే మెచ్చుకోదగినంత సీనేమీ లేకపోయినా ఆడియన్స్ మాత్రం నిరాశపరచదు ఈ సినిమా. ప్రస్తుతం మార్కెట్ లో పెద్దగా చూడబుల్ సినిమాలు ఏమీ లేవు కాబట్టి టిల్లు స్క్వేర్ కు కాసుల పంట ఖాయం అన్నట్టు. మరో ముఖ్య విషయం ఏంటంటే మూడో పార్ట్ కూడా గ్యారంటీ. కాకపోతే అందులో అనుపమ ఉండకపోవచ్చు. అదన్నమాట సంగతి.